యాక్చువల్‌గా శ్రావణ్ కుమార్ గారు కూడా ఒక పార్టీ పెట్టుకున్నారు. దళితుల్ని నేను ఉద్ధరిస్తాను చూడండి అని చెప్పి అంబేద్కర్ పేరు మీదే ఒక పార్టీ పెట్టుకున్నారు. జై భీమరావు పార్టీ అని ఏదో పెట్టుకున్నారు. మరి అంబేద్కర్ రచించిన ఆ రాజ్యాంగం మీద ఈయనకి అసలు ఏమైనా కొంచెం కించిత్ అయినా సరే ఈయనకి గౌరవం ఉందా? ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఏమిటి అంటే 2029లో ఇది కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న నాయకుడు కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈయనకి జై భీమరావు అనే ఒక వేరే పార్టీ ఉంది, వేరే పార్టీ అధినాయకుడు ఈయన. ఆయన మాట్లాడుతున్న మాటలు 2029లో కూడా ఈయన పోటీ చేయడో లేకపోతే ఈయన గెలవడో, ఎవరైనా మన గెలుపు కోసం మాట్లాడతాం. కానీ 29లో ఎలక్షన్ వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఈవీఎంలో కొంచెం మొగ్గు చూపంగానే, మెజారిటీ ఎక్కువ కనపడంగానే అందరూ లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ స్విట్జర్లాండ్ అని నాకు ఎంతో ఇష్టం అని మాట్లాడుతుంటాడు కదా, ఆడొక ఇల్లు కూడా కొనిపెట్టుకో, ప్రైవేట్ హెలికాప్టర్లు జెట్లు కూడా కొనిపెట్టుకోండి. ఈవీఎంలో మొగ్గు చూపుగానే మరి పవన్ కళ్యాణ్ స్విట్జర్లాండ్ పారిపోవాలి. మరి లోకేష్ గాని లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ సింగపూర్ లేకపోతే అమెరికాలో పారిపోవాలి.